ఏమైందంటే అక్కడ కొరత ఏర్పడింది. ఆ కానాను గ్రామంలో ఆ వివాహానికి వచ్చినప్పుడు అక్కడ ఏది ఏర్పడింది? కొరత ఏర్పడింది. ఏమని? ఏ కొరత? ద్రాక్ష రసము అయిపోయింది. ఇప్పుడు అంత ఆడంబరంగా చేసుకునే వ్యక్తి ఆ ఒక్క విషయంలో లోటుపాటైతే అక్కడ ఉన్న బంధువు జనులందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి? చిన్న చూపు చూస్తారు, హేళన చేసి మాట్లాడతారు. ఇదేంటి ఆయన ఎంత వైభోగంగా చేసుకుంటున్నాడు, చూస్తేనేమో ద్రాక్ష రసం అయిపోయింది అంటున్నాడు, ఇదేంటని ఏం చేస్తారు? హేళనగా అవమానంగా మాట్లాడతాడు. అదే సమయంలో ప్రభువు ఆహ్వానించాడు కనుక ఆయన ఎందుకు వచ్చాడు? దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఆయన ఉన్న చోట కొరతే ఉండదు. దేవునికి స్తోత్రం. భద్రున్నాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. లేమి అంటే కొదువ, కొరతే ఉండదన్నాడు. ఎందుకన్నాడంటే ఆయన కాపరిగా ఉంచుకున్నాడు కనుక. దావీదు ఏం చేశాడు? ఆయన్ని కాపరిగా ఉంచుకున్నాడు కనుక తన జీవితంలో దేన్ని చూడలేదు. ఈ రోజు మనం ఎందుకు చూస్తున్నాం? కొదువులు ఎన్ని మనకు ఎందుకు కలుగుతున్నాయి? యథార్థంగా ఆయన మనము కాపరిగా ఉంచుకోలేకపోతున్నాం. మనుషులను నమ్ముకుంటున్నాం. వీళ్ళు నమ్ముకుంటే నా లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకొని, ఏమండి యవన బిడ్డలు పురుషులు నమ్ముకొని, పురుషులు స్త్రీలు నమ్ముకొని, ఏమండి తల్లిదండ్రుల బిడ్డలు ఆధారపడి కొన్ని విషయాల్లో అదవుతుందా? ఏం చేస్తున్నారు? ఇబ్బందులు పడుతున్నారు కదా. కానీ ఇక్కడ దావీదు యెహోవానే కాపరి ఉంచున్నాడు కనుక అతనికి లేవంటే తెలియలేదంట, కొరత అంటే తెలియదంట. అలాంటి స్థితి దేవుడు ఆయన ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు అలాంటి కార్యాలు మనము చూస్తాం. దేవునికి స్తోత్రం. గట్టిగా చూద్దాం హల్లెలూయా. కనుక మరి ఆ వివాహానికి వచ్చినప్పుడు యేసుప్రభు ద్రాక్షరసం అయిపోతుందనగానే ఆ చరిత్ర మీకు తెలిసిందే, కానీ క్లుప్తంగా జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకంటే రుచి చూసి చెప్పే మాట ఎలా ఉండిద్ది, చూడకుండా చెప్పే మాట ఎలా ఉండిద్ది అనే భావం గురించి నీతో ఈ మాట మీతో చెప్తున్నా. సరే, వెంటనే వచ్చారు. అయ్యా ద్రాక్షరసం అయిపోయిందంటే మరి అక్కడ ప్రభు కొన్ని ప్రశ్నలు అడిగాడు. వాళ్ళ తల్లి వచ్చింది, అడిగింది. వాడి గురించి వద్దు, మన సబ్జెక్ట్ లో మనం వెళ్దాం. కానీ మీకు అర్థమవడానికి ఇది మాట జ్ఞాపకం చేస్తున్నా. అర్థమవుతుందా ప్రియులారా? ఏం జరిగింది అక్కడ? 6 రాతి బాణాల నిండా నీళ్లతో నింపమన్నప్పుడు మరి సాధారణంగా నీళ్లను దేవుడు ఏ రీతిగా మార్చాడు? ద్రాక్ష రసముగా మార్చాడు. ఇది ద్రాక్షరసం మార్చిన తర్వాత అక్కడ ఉన్న వారందరూ కూడా తీసుకువెళ్ళి ప్రజలందరూ పోస్తే వారు ఎన్నో మాట ఏంటి చెప్పండి? ఏమన్నారు? రుచికరంగా ఉంది. ఎవడైనా ఏం చేస్తారంట? మంచిదాన్ని పోతారు. ఇల్లేదో ముందు పిచ్చిదాన్ని పోసి ఇప్పుడు మంచిదాన్ని పోసారు అక్కడ అడిగారు. అంటే ఏంటి? వారు రుచి చూసి ఆ మాట అడగలిగారు. ఈ రోజున దేవుడు అంటే తెలియక మాట్లాడేవారు వాటి ఒకలాగుంటాయి, దేవుడు ఎరిగి ఆయన చిత్తం ప్రకారం నడిచేవారి మాటలు ఇంకొకలాగా ఉంటాయి. ఇప్పుడు అక్కడే తెలిసింది కదా, త్రాగే ద్రాక్షరసం విషయంలోనే అంత ముందేమో పిచ్చిని పోసారు, ఇప్పుడేమో మంచి మధురముగా ఉన్నది. అంటే రుచి చూస్తేనే దాని భావము తెలిసింది. అంటే ఇప్పుడు యెహోషువ దైవజనుడైన మోషేని వెంబడించాడు, మోషేతో సహకారిగా జీవించాడు. శ్రమలు అక్కడ ఉన్న జనాలందరూ కూడా శోధించిన వాటిలో ఎలా పైకి రావాలి, ఎలా వీళ్ళు తట్టుకోవాలన్న జ్ఞానాన్ని వారి గురి యొక్క నేర్చుకున్నాడు మోషే తనంతరం ముగించిన తర్వాత ఆ పని ఎవరు కొనసాగించారు? యెహోషువ కొనసాగించాడు. చూశారు ప్రియులారా? ఆ రుచి చూశాడు. అందుకే అన్నాడు, మీరు ఎవరినైనా సేవించుకోండి, నేను మాత్రమైతే నేను నా ఇంటి వారు. అలా మనం అంటామా? నేను వస్తే చాలండి మా ఆయన ప్రార్థనకి రావసరం లేదండి. మా ఆవిడ వస్తుంది కదా ఆయన అడిగితే మా ఆవిడ వస్తే సరిపోతా, నేను వచ్చేది ఎందుకని ఆయన అంటాడు. కానీ ఇక్కడ యెహోషువ ఏమన్నాడు? నేను నా ఇంటి వారు, నా కుటుంబం 9 ఉన్నాయి, 10 మంది ఉన్నాయి, 15 మంది అని ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఎక్కడ గడపాలి? దేవుని సన్నిధిలోనే గడపాలి. అంటే వారు దానిలో ఉన్న రుచిని చూచారు కదా ప్రియులారా. అందుకే రుచి చూశాడు కనుక, యెహోవా ఉత్తముడు ఎదిగాడు కనుక అతను చేసిన ప్రార్థన మరొకడు చేయలేదని కూడా బైబిల్లో చెప్తున్నారు. అలాంటి వ్యక్తి ఇంకొకడు లేడని కూడా. ఏ సమయంలో చూడండి, ఏ సమయంలో? నా వయసు వస్తుందని చెప్పలేంటండి. ప్రకృతిని కూడా స్వాధీనపరిచే విషయాల్లో దేవునికి స్తోత్రం. అవునా కదా? ఎక్కడ పరిచాడు చెప్పండి? నేనే చెప్పుకోనా, మీరు చెప్పరా? చెప్పండి అమ్మ తల్లి. ఎక్కడ? ఇశ్రాయేలీయులకు మన విరోధులైన అపవాది శక్తులతో పోరాటం జరుగుతున్నప్పుడు పొద్దుపడినారుకో యుద్ధంలో ఎవడు ఓడిపోతాడో తెలియదు.
అనుకోని ఇది అందరూ ఆ రోజే వచ్చారు. కానీ యుద్ధం గెలిచేది ఎవరు గెలవాలి? మనమే గెలవాలి. గెలవాలంటే ప్రకృతి ఏం చేయాలి? సహకరించాలి. ప్రకృతిని స్వాధీనపరిచేది ఎవరు? నీ వల్ల అయిద్దా? నా వల్ల అయిద్దా? మన వల్ల అసలు కానే కాదు. ఎందుకంటే కాలములు సమయములు ఆయన స్వాధీన మందమువి. అవన్నీ కూడా మనిషికి అధికారం ఇచ్చాడు దేవుడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆదాము ఉన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందమని సమస్తం చేతికి ఇచ్చాడు. మానవుడి చేతికే సృష్టించాడు, కట్టించి నీళ్ళు తీసుకెళ్ళి ఇదిగో ఇదంతా నీదే అని చెప్పాడు. దాన్ని మనం ఎలా చేసుకోవాలి? మన జ్ఞానాన్ని బట్టి, దేవుడి తెలివితేటలను బట్టి అభివృద్ధికరంగా మార్చుకోవాల్సింది పోయి తెలివి అతి తెలివి ఉపయోగించి ఉన్నదాన్ని ఏం చేస్తున్నారు? ఓడబెట్టుకునే వాళ్ళకు కూడా ఉంటున్నారు. ఉన్నారు లేదండి? అట్లా ఉండకూడదు మనం. అర్థమవుతుందా? కనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరి యెహోషువ ఆ సమయంలో చేసిన ప్రార్థన ఏం చేశాడు? దేవుడు ప్రార్థన విన్నాడు. ఎందుకంటే ఆయన రుచి చూసిన వ్యక్తిని దేవుడు ఎప్పుడు కూడా విడుస్తాడమ్మా. నిన్ను అతనికి ఇచ్చిన వాగ్దానం ఏంటి? నిన్ను విడువను, ఏ మాత్రమును ఎడబాయను. ఆ వాగ్దానాన్ని బట్టి ముందడిగేశాడు యెహోషువ. ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో వాగ్దానాలు వస్తాయి. నూతన సంవత్సరం వస్తుందంటే వాగ్దానాలు తీసుకుంటున్నాం, దాన్ని బట్టి ప్రార్థన మాత్రము చేసుకో. అర్థమవుతుంది ప్రియులారా? కళల ద్వారా దేవుడు కొన్ని వాగ్దానాలు ఇస్తాడు, దర్శనం ద్వారా కొన్ని వాగ్దానాలు ఇస్తారు. ఈ రోజు ఇక్కడ కూడా వచ్చిన సేవకులందరూ కూడా వాగ్దానాలు బట్టి సేవ చేస్తున్నారు తప్ప వాగ్దానం లేకపోతే ఏ సేవకులు నిలబడతావు. ఎందుకంటే ప్రియులారా, సాధారణంగా శ్రమలు రావడం కూడా లేదు. ప్రతి ఒక్కరికి శ్రమలు తప్పక కలుగుతాయి. సుఖదుఖములు దేవుడే జతపరిచాడు, అవి మనం అనుభవించాలి. దేని బట్టి అంటే అది మనము చేసిన పాపములు బట్టి మనం తప్పక అనుభవించాల్సిన వారమే. అలాంటప్పుడు వీటిలో కూడా ముందు కొనసాగుతున్నామంటే ఏంటి? దేవుడిచ్చిన వాగ్దానాలను బట్టే ముందుకు వేస్తున్నాం. అర్థమవుతుందా ప్రభు? అర్థమవుతుందమ్మా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానం ఎంతో నమ్మదగినవి కనుక వాటి ప్రకారం మనం జీవించే వారిగా ఉండాలి. అందుకేమన్నాడు? సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోయలో నిలువము అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో సూర్యుడు ఏంటి ఎక్కడ ఆగిపోయాడు? అక్కడ ఆగిపోయాడా? మరి అక్కడ ఆగిపోయాడు. చెప్పండి, ఎక్కడ ఆగిపోయాడు? గిబియోనులో ఆగిపోయాడు. చంద్రుడు ఎక్కడ ఆగిపోయాడు? అయ్యాలోయలో ఆగిపోయాడు. అప్పుడు యుద్ధము జరిగింది. యుద్ధములు ఇశ్రాయేలు పక్షాన దేవుడు కార్యం జరిగించాడు. దేవుడికి స్తోత్రం. గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, మనలోనే కొందరు ఉన్నారు కానీ మన విరోధులు శత్రువులు కలిసిపోయారు. కానీ ఎవరు ఓడిపోయారు? వాళ్ళు అనుకుని ఇందాకన్నా అశూరులు బలవంతులు. వారి దగ్గర రథాలు, రౌతులు కానీ బంటి రౌతులు కానీ చాలా మంది ఉన్నారు. మన యెహోషువ ఒక్కడే కదా, వాళ్ళ కుటుంబమే కదా. మనోడిని ఒక తిప్పి ఇద్దరు కొట్టితే కానీ చచ్చూరుకుంటారు. అందుకని ఎంతో వద్దని మనలోనే ఏం చేస్తున్నారు? కొందరు శత్రువు వైపు తిరిగే వారిగా కూడా ఉన్నారు. తిరిగి ఇప్పుడు ఎవరు నష్టపోయింది? వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఏం చేయబడ్డారు? ఓవంత కోత పోయబడ్డారు. వారు కూడా సిగ్గు కలిగిందా లేదా? అవమానం కలిగిందా లేదా? అందుకనే ప్రియులారా, దేవుడు వాగ్దానం చేశాడు, ఎదురు చూస్తూ నేర్చుకో తప్ప ఇక్కడ వల్ల తాకలేదని ఆయన మందిరం లాగడం మాత్రం ఎప్పుడు కూడా చేయవద్దు. అర్థమవుతుంది? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నెట్టెట్లో ఉంచేవాడు కాదన్న విషయాలు గుర్తుంచుకొని మనము వాగ్దానం బట్టి ముందుకు వెళ్ళాలి. కానీ అతను ఏదో అన్నాడు, వీళ్ళు ఏదో అన్నారు, మనుషులు ఏదో అనుకున్నాను ఆగితే నష్టపోయేది ఎవరు? ఆయన సేవించిన వాళ్ళే కదా నష్టపోయింది. అక్కడ సేవించేవాడు నష్టపోయాడా? సేవించేవాడి పక్షాన్ని సృష్టి ఏం చేశాడు? చేతికి తన స్వాధీనపరిచే విధానాన్ని దేవుడు యెహోషువకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రండి, ఎందుకు సేవించాలన్నానో చూడండి. 2వ దినవృత్తాంతాలు 38వ చూస్తే, మీ పితరుల వలె మీరు అవిధేయులు గాక యెహోవాకు లోబడండి. ఏంటంట? ఎవరికి లోపడాలి? ఎవరికి లోపడాలి? యెహోషువ ఎవరికి లోపడ్డాడు? ఏది లోపరిచాడు? చెప్పండి. అది అప్పు చెప్పాలి. టకటక చెబితే నేను టకటక ముందుకెళ్తా. అర్థమవుతుందా? ముందు యెహోషువ దేవుణ్ణి సేవించాడు కనుక, దేవునికి లోపడ్డాడు కనుక పక్కురితే చెప్పండి యెహోషువకు లోపడింది. వీటికన్నా మీరు గొప్ప కార్యాలు చూద్దరని దేవుడు ఒక భక్తుడితో అన్నాడు. ఎవరైనా చెప్పుకో, నువ్వే అన్నట్టు చూస్తున్నాడు. ఎవరైనా వీటికన్నా నువ్వు ఇంకా గొప్ప కార్యాలు చూస్తావు, నన్ను ఎవరు చూడడం అనుకున్నాడు.
చెప్పలా. కానీ నేను ఆ చెట్టు కింద ఉన్నానని చెబితే నువ్వు నమ్మావా? నాకు అతను చెప్పక మునిపే అతను అన్నది మీరు ఎవరో చెప్పాలి, అతను ఎవరో చెప్పాలి. కానీ వీటికన్నా గొప్ప కార్యాలు చూస్తామన్నాడు. ఎవరు అతను? చూసుకోండి, మొహాలు చూసుకోండి. ఎవరు అతను? ఏంటంటే అర్థవుతారు? ఎవరు అతను? అతడు అన్నదాన్ని నేను ఒకటి చెబుతాను, ఆ వ్యక్తి మీరు చెప్పండి. అతడు అంటే పిలుపు. ఇంకా తర్వాత ఒక మాట మీరు చెప్పరు, ఒకటి నేను చెప్పాక ఒకటి మీరు చెప్పవచ్చుగా. పిలుపురా మళ్ళీ. ఎవరు? నతానియేలండి. దేవునికి స్తోత్రం. అంజూరపు చెట్టు క్రింద ఎవరు చూడదని వెళ్ళాడు. యేసు ప్రభు చూశాడు, కానీ పిలుపంతే చెబితే తెలుసుకోలేదు. ఎందుకంటే హృదయ రహస్యములను ఎరిగిన వాడు కనుక. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అప్పుడు అంటాడు, అయ్యా నేను ఎవరు చూడాలనుకున్నాను నీకెలా తెలుస్తుందంటే పిలుపు చెబితే నాకు తెలియలా. నువ్వు ఎక్కడున్నావో అన్నాడు కదా. నువ్వు కూర్చునుట తెలుసు, నువ్వు లేచుట తెలుసు, నీ హృదయంలో ఏది ఆలోచిస్తున్నావో తెలుసు. ఎందుకంటే సృజించింది ఎవరు? ఆయనకి మరుగైనది ఏది లేదు, సమస్తము తెలుసు. అందుకన్నాడు నువ్వు దీన్ని బట్టి నమ్మొద్దు, నువ్వు నమ్మితే వీటికన్నా గొప్ప కార్యాలు చూస్తావు. దేవునికి స్తోత్రం. పిల్లలు ఇక్కడ చేరికూడ వచ్చిన సందులో గడుపుతున్న మిమ్మల్ని కూడా దేవుడు మీ జీవితంలో ఏవైతే ఆగిపోయాయో, ఏవైతే తలంత్రివన్నీ కూడా మధ్యలోనే ఆగిపోయాయో అవన్నీ కూడా దేవుడు మీ జీవితంలో సఫలపరచును గాక. దేవునికి స్తోత్రం. మంచిది. కనుక ప్రియులారా, ఇక్కడ మీరు చూస్తే మీ పితరుల వల్లే మీరు అవిధేయులు కావద్దు. ఎవరికి లోపడాలి? ఎవరికి లోపడాలి? యెహోవాకు లోపడాలి. అసలు వీరెందుకు అవిధేయులయ్యారు అని అంటే ఆ 7వ వచనంలో ఉంటుంది అన్నమాట. చదవండి, 37లో ఉండింది. తమ పితరుల దేవుడు యెహోవా ఎడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరుల వలెను మీ సహోదరుల వలెను మీరు ప్రవర్తింపకూడి. వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగపరచగలనని ఆయన వారి వినాశములకు అప్పగించెను. దేవునికి స్తోత్రం. ఎందుకు వారు అవిధేయులయ్యారయ్యా అంటే యెహోవా దృష్టిలో వారు ఎలా ఉన్నారంట? ద్రోహముగా ప్రవర్తించారు. ఏం చేశారు? ఎలా ప్రవర్తించారు? ద్రోహముగా ప్రవర్తించారు. ద్రోహం అంటే ఏంటి చెప్పండి? ద్రోహం అంటే ఏంటి అమ్మా చెప్పండి? ద్రోహం అంటే ఏంటి? గట్టిగా చెప్పండి, వినపడుతుంది. ఇంకా ఇంకా అంటాం మనం చాలాసార్లు. నిన్ను నమ్మి నీ పనిస్తే నాకెంత ద్రోహం చేస్తావా? నిన్ను నమ్మి నేను ఈ యొక్క పని అంతని సర్వస్వాన్ని చేతికిస్తే ద్రోహం చేస్తావా అంటే ఏంటి? చెప్పిన పనిని తొలగించేదాన్ని ఏమంటారంటే ద్రోహం అంటారు. అది ఏదైనా ఈ రోజులో ద్రోహం చేసే అంశం మీద వస్తే ఈ రోజు ప్రజలందరూ కూడా అనేక రకరకాల విషయాల్లో ద్రోహాలు చేస్తున్నారు. ఆస్తుల్లో, ఏమండి పొలాలలో, వ్యక్తిగత మాటల విషయంలో, సాధారణంగా వారికి కలిగిన భార్య భర్తల విషయంలో కూడా ద్రోహాలు జరుగుతూనే ఉన్నవి. అలా ప్రవర్తించారు. అందుకు వారు ఏమయ్యారు? ఏదేమయ్యారు? అవిధేయులై ఉన్నారు. అలా మీరు ఉండొద్దు. అందుకంటే కదా, స్నేహితులను నమ్మాను మోసం చేశారు, బంధువులను నమ్మాను ద్రోహం చేశారు. స్నేహితులను నమ్మాను మోసం చేశారు, బంధువులను నమ్మాను ద్రోహం చేశారు. హీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను, హీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచారు. రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. గట్టి చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఎంతంట స్నేహితులు నిన్ను తెగిపోయారంట,
మోసం చేశారు. బంధువులు నమ్మితే ఏం చేశారంట? ఇప్పుడు యేసు ప్రభు ఎవరు నమ్మాడు? మనల్ని నమ్మాడు. మనం ఏం చేశాము? ద్రోహం చేశాం. ద్రోహం చేయడం వల్ల ప్రతిఫలం ఏం దక్కింది మన పితరులకు? అవిధేయులయ్యారు. విధేయులయ్యారా? విధేయులయ్యారు. అవిధేయులయ్యారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, అందుకన్నాడు అవిధేయులుగా మీరు ఉండొద్దు, యెహోవాకు లోబడండి. ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి అని మాటలు మీరు చూస్తున్నారు. అంటున్నాడు తర్వాత, ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుని యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎందుకు సేవించాలంటే ఉగ్రతను తప్పించుకోవడానికి సేవించాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు సేవించాలని అడిగే కదా సబ్జెక్టు. ఎందుకు సేవించాలి ఇప్పుడు చెప్పండి? మహా ఉగ్రతను తప్పించుకోవడానికి మనం ఆయనను సేవించాలి. నీకు అనుకూలంగానో నీకు ఇష్టతరంగానో సేవించేది ఆయన సేవించడం కాదు. అర్థమవుతుందా ప్రియులారా? ఆయన లేఖనాల్లో ఎలా ఉంది, ఏది యథార్థంగా చేస్తే ఏది సేవించడం అవుతుంది అన్న విషయాలు కూడా లేఖనాల్లో ఉన్నవి. అసలు సేవించడం అంటే ఏంటన్నాడు చూస్తున్నారు మీరు? సేవించడం అంటే ఏంటన్నాడు చూస్తారు. చూడండి, ఆ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తా. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం చదవండి. తగలేక యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను. దేవునికి స్తోత్రం. సేవించడం అంటే ఏంటి అనుకున్నాం? వెంబడించడం. ఈ రోజున నిజంగా సేవించే వాళ్ళమైతే, నిజంగా ఆయన ఆరాధించే వారమైతే, ఆయన మందిరంలో గడుపు వారందరూ కూడా ఏమన్నారు? ధన్యులు. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ రోజు నీకు అవకాశాన్ని, దేవుడు నిన్ను సంఘాన్ని ప్రేమించిన గొప్ప అవకాశాన్ని ఇచ్చాడా లేదండి? ఈరోజు చూడలేక మనకన్నా కనులైన వారు కన్ను మూసారా లేదా? కానీ ప్రభు కృప మన పైన ఉన్నది. ఆయన కృప ద్వారా రక్షించబడినాం కనుక ఈ రోజున ప్రియులారా అవిధేయులుగా ఉండవద్దు. ఈ ప్రార్థన ద్వారా, ఈ ప్రక్షాళన దిద్దుబాటుల ప్రార్థన ద్వారా మనము యెహోవాకు లోబడే రీతిలో ఉండాలి తప్ప ఏమండి అవిధేయులు ఉండడానికి కాదు ఈ కోడికలు. దేవునికి స్తోత్రం. అవిధేయులు ఉంటాయండి కోడికలు. ఎలా ఉంటాయి? అవిధేయులు మనము విధేయులుగా మార్చబడడానికి. దేవునికి స్తోత్రం. రెండవది ముఖ్యమైనది ఏంటంటే ఎందుకు సేవించాలంటే ఆయన మహా ఉగ్రత నుండి తప్పించడానికి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వచ్చుచున్న దినాలు భయంకరమైన దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగము చేసుకోమన్నాడు. అలాంటప్పుడు కూడా మనం ఊళ్ళో ఉండి కూడా ఊడినట్లు ఉంటే ఎట్లా అండి? ఏమండి ఇళ్ళలోనే ఉండి ఆయన స్థలం నుండి వాక్యాలు విన్నామండి, ఇక రావవసరం లేదండి, మేము లైవ్ దాసులు అయ్యాము, లైవ్ లో చూస్తామంటే ఎట్లా? ఉన్నది ఉపయోగించుకునే వారు ఉంటున్నాం. మనం ఈ రోజుల్లో ఉపయోగించుకునే వారిగా ఉండాలి. ఎంత చక్కని అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. మరి దాసులు వారు ఎందుకు ఏర్పాటు చేశాడు ఈ కోడికలు చెప్పండి? భక్తులు మరి ప్రారంభించిన కాడ నుంచి ప్రతి దైవజనుడు మనం ఎలా దిద్దుకోవాలి, ఎలా చేయాలి అనేసి ప్రతి దైవజనులు చెప్తున్నారు కదా. వాటిని బట్టి మనం ఏం చేసుకోవాలి? సరిదిద్దుకునే వారిగా ఉండాలి. తప్పును సమర్థించుకునే వారు గొప్పవారా, తప్పును సరిదిద్దుకునే వారు గొప్పవారా అడుగుతున్నాను నేను మీతో. అమ్మా చెప్పాలి. తప్పును సమర్థించుకునే వారు గొప్పవారా, తప్పును సరిదిద్దుకునే వారు గొప్పవారా? గారు దేవునికి స్తోత్రం. సమర్థించుకోవడం అంటే ఏంటయ్యా అంటే నేను చేయలేదు, చేసినా గాని చేయలేదు, అన్నా గాని అనలేదు, ఆడినా గాని ఆడలేదు అని ఏం చేస్తారంటే తప్పును మాత్రం వారి నెత్తి మీద వేసుకోరు. చేసి తాడలే కానీ ఒప్పుకోరు. కానీ ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏంటంటే తప్పును సరిదిద్దుకున్న వారే వృద్ధిలోనికి వస్తారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి మనం ఎందుకు సేవించాలంటే దేని గురించి విన్నాం? ఆయన ఉగ్రత నుంచి. ఈరోజు అనుకోవచ్చు, నేను ఒక్కరిని వస్తే నా కుటుంబాన్ని తప్పిస్తాడా, నా కుటుంబాన్ని వస్తే గ్రామాన్ని తప్పిస్తాడా అనే అంశం గురించి పోతే సొదొమ గొమొర్రా పట్ల మీకు తెలుసు. ప్రభువు తప్పిస్తాడు, అందరూ తప్పిస్తాడు. కానీ ఎప్పుడు ఎవరిని తప్పిస్తాడు? సొదొమ గొమొర్రా పట్టణంలో ఎన్ని వేల మంది ప్రజలు లేరండి, కానీ లోతు కుటుంబాన్ని ఎందుకు తప్పించాడు? ఆ ఉగ్రత నుంచి ఎందుకు తప్పించాడు అడుగుతున్నాం మిమ్మల్ని. సొదొమ గొమొర్రా పట్టణంలో నుంచి లోతునే తన కుటుంబాన్ని ఎందుకు తప్పించాలనుకున్నాడంటే లోతు
ఒకటే. కానీ ఇంకోటి, అతను కూడా నీతిగా జీవించిన ఒక చోట ఉంది. అందుకని అతన్ని నీతిని బట్టి అతను తప్పించిన కూడా రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. అంతేగాని అక్కడ ఆస్తులు అతను తప్పించేయండి, అతను కూడబెట్టి శ్రీసముద్రం తప్పించాయా, అతను పలుకుబడి తప్పించిందా? ఏమండి, గ్రామ అధికారులు ఏమైనా తప్పించారా? ఏ రాజకీయాలు తప్పిస్తారా? లేదు, ఎవరు తప్పించరు. నీవే తప్పించుకునే మార్గమే దేవుని పూజించండి. ఏంటది? దేవుని సన్నిధి. దేవునికి అన్నాడు కదా, ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి అన్నాడు. అక్కడికి వస్తే మీరు మహా ఉగ్రత నుంచి, రాబోతున్న ఉపద్రవముల నుంచి దేవుడు ఈ ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు తప్పించునుగాక. విన్నారా? మరి గమనించండి. అలాగే అసలుకి ఈ ఉగ్రత నుంచి తప్పించబడేది ఎవరో తెలుసా? మరి ఇప్పుడు ఉగ్రత నుంచి ఎలా తప్పించబడతామంటే ఆయనను సేవిస్తేనే తప్పించబడతామని విన్నాం కదా. ఈ ఉగ్రత నుంచి తప్పించుకునే వాళ్ళు ఎవరు? చెప్పండి. దైవజనుడు అందరూ ఈ మాటలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. దైవజనుడికి చెప్పండి. నేను మీదేం చెప్పా? ఎందుకు ఆయన సేవించాలని మన సబ్జెక్ట్. ఎందుకంటే ఏం చెప్పా? ఉగ్రతను తప్పించుకోవడానికి ఆయన్ను మనము సేవించాలి. ఒక భక్తుడిని మనం ఆధారం చేసుకుని ఎవరు? యెహోషువ. యెహోషువ ఎందుకు దేవుని సేవించాడంటే చెప్పండి, శత్రువులను పోగొట్టడానికి దేవుని సేవించాడు. అందుకే అది రుచి చూశాడు కనుక ఆయన విడిచి పెట్టలేదు. అందుకే నేను నా కుటుంబము యెహోవానే సేవిస్తామని పలికిన రుడిగా పచ్చిగల మాట మనము విన్నాం. ఓకే, ఇప్పుడు ఒక్కరు తప్పించుకున్న వాళ్ళు ఎవరు అని అంటే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 15వ వచన భాగాన్ని చూసుకొని వాక్యాన్ని ముగిద్దాం. ప్రకటన 7వ అధ్యాయము 15వ వచనం. అందువలన దేవుని సింహాసనం ఎదుట నుండి రాత్రి పగళ్ళు ఆయన ఆలయములలో సేవించుచున్నారు. సింహాసనశీలుడైన తానే తన గుడారము వారి మీద కప్పును. దేవునికి స్తోత్రం. పిల్లరా, నేను అడిగిన మాట అర్థమైంది కదా. ఎవరు ఉగ్రత నుంచి తప్పించబడతారయ్యా అంటే 15వ వచనములో అందువలన అన్నాడు. ఎందువలన? చదవండి. ఎందువలన? 14వ వచనం చదవండి, తెలిసిపోయింది. ఎందువలన అంటే అయ్యా నీకే తెలియనగా అతడు నాతో చెప్పెను, మీరు మహాశ్రమంలో నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఉగ్రత తప్పించబడేవారు ఎవరయ్యా అంటే ముందు ఆయన సన్నిధికి వచ్చి ఆయన సేవించేవారు ఒకటి. రెండవది ఏంటయ్యా అంటే వచ్చి తమ వస్త్రాలు ఉదుక్కునేవారు తప్పించబడతారు. దేవునికి స్తోత్రం. మాకు ఇల్లులో కొంపల్లో ఉన్నట్టు చూడవచ్చు, మీరు ఉన్నాయి. అక్కడ మీరు ఉదుక్కునే బట్టలు సాధారణంగా చర్మాన్ని ధరించే వస్త్రాలు. కానీ ఎక్కడ ఉదుక్కునే వస్త్రాలు? ఆత్మీయ వస్త్రాలు. దేవునికి స్తోత్రం. రక్షణ వస్త్రమును నూతన వస్త్రం ధరింపజేసిననేసి ఉల్లాస వస్త్రం ధరింపజేసినని లేఖనాలు వస్త్రము గురించి పోతే అనేక సబ్జెక్టు కూడా బైబిల్లోనే ఉన్నది. ప్రియులారా, ఈ రోజు నేను చెబుతున్న ఈ మాట మీరు గమనించగలిగినట్లయితే అక్కడ వాయబడిన మాట ఏంటంటే ఒక పెద్ద ఆయన వచ్చి వీళ్ళు ఎవరయ్యా అని అడుగుతాడు. అప్పుడు యాకోబు అంటాడు, అందుకు నేనయ్యా అది నీకే తెలుసు. ఎవరు? తెలిసేది ఎవరు అంటే అక్కడే ఉంది కదా. ఇలాగూ నాతో చెప్పాడు, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు, ఈ లోకములో శ్రమలు నిందలు అవమానాలు భరించువారు, దేవుని సన్నిధికి వచ్చేవారు ఏం చేయబడతారు? చెప్పలేంటండి. ఏం చేయబడతారు? తప్పించబడతారు. తప్పించబడింది ఎక్కడ? వారు పాతాళం నుంచి తప్పించబడ్డారు, పరలోకంలో వారు ప్రవేశము చేయబడ్డారు. దేవునికి స్తోత్రం. ఊరికనే వెళ్ళలేదు ఎవరు కూడా. ఏమండి, ఊరికనే వెళ్ళ సేవించాల్సిన దేవుణ్ణి సేవించే రీతిలో సేవిస్తే నీవు నేను మనం అందరము కూడా తప్పగా ఆయన రాజ్యంలో ఉంటాం. వీరందరూ మహాశ్రమను అనుభవించిన వారు. ఈ రోజు మనం చూస్తే శ్రమ వచ్చిందని ఆదివారం ఆగే భక్తులు ఎక్కువైపోయారటగా.
అవునా కదండి? నిన్నతలు వచ్చి నేను తాళలేదయ్యా, అక్కడ అంత పరిస్థితి బాగాలేదయ్యా అనేసి ఆగిపోయే వాళ్ళు కూడా ఉన్నారంటగా. ఉన్నారనే కదా ఈ మాట ఉంది. గమనిస్తే అక్కడ శ్రమలు పొందిన వారే తప్పించబడ్డారు తప్ప సుఖాన్ని పొందేవాడు ధనవంతుడు తప్పించబడ్డాడా? చెప్పండి, మీకు తెలుసు కదా. ధనవంతుడు తప్పించబడ్డాడండి, సుఖాన్ని పొందాడు, తనకి ఇష్టం వచ్చినట్లు బతికాడు లోకంలో. ఒకడు అన్నాడంటే ఊరుకోడు. నన్ను ఆయన అనేది ఏంటి? అదొక గర్వం, అదొక ప్రెస్టేజ్. అర్థమవుతుందా? ఆయన నన్ను అందరికి అంత సుఖం ఎదుర్కోవాలి అదొక ఉద్దేశం మనుషులు ఏర్పడి ఏం చేస్తారయ్యా అంటే, వారు ఇష్టానుసారంగా బతికితే, సుఖానుసారంగా జీవిస్తే ఈ లోకంలో అక్కడ కష్టము పడాల్సిందే. అర్థమవుతున్న పిల్లరా? అందుకని మా తాత వహానహి యహానహి వహా అంటే ఎక్కడుంటే అక్కడ ఉన్నది, అక్కడ ఉంటే ఎక్కడ ఏంటిది అది. ఎక్కడ కష్టపడిన వాడు అక్కడ సుఖం ఉంది, ఎక్కడ సుఖం పొందిన వాడు ఉంది. ఇప్పుడు ధనవంతుడు ఇక్కడ ఇష్టం వచ్చినట్లు బతికాడు, అక్కడ మాత్రం బతకడానికి అవకాశమే లేదు. ఎందుకంటే మనోడు ఒక్కరు తప్పించుకోలేకపోయాడు. ఆ పాతాళమైన భయంకర వేడిని అగ్నిని తప్పించుకోలేకపోయాడు. గల కారణం ఏంటంటాడు? సేవించాలని రీతిని సేవించలా, ధనాన్నే సేవించాడు. ధనమే సర్వస్వం అనుకున్నాడు, ధనమే నాకు పదవి ఇచ్చింది అనుకున్నాడు, ధనమే నన్ను దేవుని రాజ్యంలో చేర్చిందని అనుకున్నాడు. అందుకని ధనము నమ్ముకున్న వారు పాడైపోతారని కూడా బైబిల్లో స్పష్టంగా ఉన్నాయి పిల్లల. కనుక గమనించండి, రోజు మనం దేన్ని నమ్ముతున్నాం, దేన్ని సేవిస్తున్నాం, దేన్ని మనం కొనసాగిస్తున్నాం అన్నది మనం పరిశీలన చేయాలి. ఇదిగో వీరు ఎందుకు ఇలాగా చేర్చబడ్డారు అంటే, ఒక చక్కని మాట, వీరు మహాశ్రముల నుండి వచ్చిన వారు, దేవుడి వాక్యం చేత కడగబడే వారందరూ, దేవుడి వాక్యం చేత మన వస్త్రాలు ఆత్మీయ బతుకులు సరిదిద్దుకునే వారందరూ కూడా ఎక్కడుంటారట? అందువల్ల వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగళ్ళు ఆయనను ఆలయంలో సేవించడం. మనము కూడా గత 4 రోజులు, నిన్న 3 రోజులు, ఇది 4వ రోజు కదా, ఆదివారం రాత్రి నుంచి ప్రారంభపడింది ఈ ప్రార్థనలు. రాత్రి పగలు ఏమండి ప్రార్థనలు జరుగుతూనే ఉండటం కదా. కానీ ఇలాంటి ప్రార్థనలో ప్రియులారా ఆయనను సేవిస్తున్నాము. అప్పుడు అలాంటప్పుడు దేవుడు మనం కూడా ఒక్కరు తప్పిస్తాడా తప్పిడా? చెప్పండి. ఈ 4 రోజులు పట్టుకుంటేనే తప్పిస్తాడని వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. 4 రోజులు ఉంటే తప్పిడు. ఆయన ఏ నియమాలైతే మన కొరకు పెట్టాడో, ఏ ఆదివారాలు మానకుండా వెళతామో, ఏ శనివారాలు, ఏ బుధవారాలు, ఏ స్త్రీల కుడికలు మనం మానకుండా వెళతామో అప్పుడు నిజంగా నేను తప్పిస్తాను. అర్థమవుతుందా? కొందరు ఏంటంటే పండగలకే పప్పనాలకే వస్తా ఉంటారు, వాస్తవం చెప్పాలండి. కానీ వాళ్ళు కాదు, ఎనీ టైం ఆయనతో గడిపేవారు ఆయనకి చాలా అవసరం. ఆయనే వెతుకుతున్నాడు భూమి మీద భక్తులు ఉన్నారా అని ఆయన వెతుకుతున్నాడు అంట నరులు. ఆ భక్తుడు నీవై ఉండాలి, ఆ భక్తురాలు నీవై ఉండాలి. మరి దైవజనులు మరి ఇంత బాధపరితముగా పెడుతున్న ఈ కూడికల ద్వారా నేను మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే, ఉగ్రత నుంచి తప్పించబడాలి. ఆయన నిజమైన దేవుడిని మనం రుజువుపరుచుకున్నాం. నువ్వు పొందేదే కాక నీతో పాటు అనేకులు కూడా ఏం చేయాలి? నడిపించే వారిగా ఉండాలని దైవజనుల ద్వారా మరి ఈ మాట ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. కనుక ఈ విషయాన్ని గమనించి ఇక మనం ఎవరిని సేవిద్దాం? చెప్పండి, నామకార్థంగా సేవిద్దామా? ఒకడు నన్ను సేవిస్తే అన్నాడు యోహాను సువార్తలో. ఒకడు నన్ను సేవించడం అంటే ఏమన్నాము? ఒకడు నన్ను సేవిస్తే నన్ను వెంబడించవలెను అన్నాడు. వెంబడించిన వాడితో నేను ఉంటాను అన్నాడు. ఇందాక అన్నా కానాను గ్రామం వాళ్ళకి వస్తే ఆయన ఉన్న స్థలంలో ఏది లేదు, కొరత లేదు. మన ఆత్మీయ బ్రతుకులు అడుగంటిపోయిన అప్పు వాళ్ళు ఎందుకుంటున్నామంటే, మనం ఆయన కలిగి ఉండలేకపోతున్నాం, ఆయన సేవించలేకపోతున్నాం. అన్నాడు కదా, ఆయనను ఆరాధించే వారందరూ కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అని రాయబడి ఉంది. కనుక పిల్లలు ఆయన ఏ రీతిలో ఆరాధిస్తున్నాం? నీకు అనుకూలమైన బతొద్దు. అర్థమవుతుందా? మనుషులకు అనుకూలమైన బతొద్దు, మనకి లోకస్తులకు అనుకూలమైన బతి మనం చేయకూడదు. వాక్యములు ఎలా ఆరాధించాలి, ఎలా సేవించాలి, సేవిస్తే ఏం జరిగింది, సేవించకపోతే ఏం జరిగింది అనే విషయాలు ఈ దేవుడు మరి మన అందరితో మాట్లాడాడు. కనుక ఈ రోజు నుంచి క్షణము నుంచి ఆయన పరిపూర్ణంగా సేవించి ఎవరి కుటుంబాన్ని మహా ఉగ్రత నుంచి, మహా ఉపద్రవం నుంచి నీ కుటుంబాన్ని, నీ గ్రామాన్ని రక్షించుకునే బాధ్యత నీ పైన ఉంది. కనుక రక్షించుకునే వారిగాను, అనేకులు మీ ద్వారా మరి సంఘములు నడిపించే వారిగాను
మీరే దేవుడు మహిమకరంగా మార్చును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ఈ గొప్ప సందేశం దేవుడు వినుకలో దీవించి మిమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకొని మరి దైవజనులకి సమయాన్ని ఇద్దాం. పరిశుద్ధుడా మహాగణుడా నీకు వందనాలు, స్తుతులు 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 స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అల్పుడును అభాగ్యుని దౌర్భాగ్యుని ప్రభా నేను ఆశను నిలబెట్టుకుని నా పక్ష నిలబడిన ఆయన నాకు మాకు లైవ్ ద్వారా రక్షించిన ప్రతి ఒక్క బిడలకు నా తండ్రి, మైకు ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడలకు తండ్రి, నీ మాటలు వినడానికి గ్రహించడానికి లభించిన మనసును బట్టి హృదయ ఆలోచన బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిజమేనైనా ఈ రోజునైనా ఇదిగో చెట్టుని దేవుడిగా, ఇదిగో చెట్టును సేవించేవాళ్ళు పుట్టును సేవించేవారు ఉన్నారయ్యా. ఇదిగో అలాంటి వేళల్లో కూడా యెహోవా వస్తూ ఉన్న మాట అయ్యా, నేను ఎవరిని సేవిస్తాను నాకైతే తెలియదు కానీ నేను యెహోవాను మాత్రమే సేవిస్తానయ్యా. నిన్ను రుచి చూచాడయ్యా, నువ్వు ఉత్తముడు రుచి చూచాడు కనుక అతని పక్షాన్ని ఉన్నావు, సృష్టిని సైతం అతనికి లోపరిచే రీతిగా చేసావయ్యా. అందుకే అన్నానైనా ఇదిగో మీ పితరుల విరోధులు కాక యెహోవాకు లోపడండి, పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించి ఆయన సేవించండి, అప్పుడు మీరు మహా ఉగ్రత తప్పించబడతారని ఒక చక్కని మాటను ప్రభు మాకు తెలియపరిచావయ్యా. ఈ రోజు మీరు జ్ఞాపకం చేసుకున్నైనా అలాగే ఎవరు ఉగ్రత తప్పించబడేవారు ఎవరయ్యా అంటే ఇదిగోనైనా నీ యొద్దకు వచ్చి నీ సన్నిధిలో ప్రవేశించి తమ వస్త్రం వదుకున్న వారునైనా ప్రవేశించాలని చెప్పేవారైనా కనుకనైనా అలాంటి గుంపులో అలాంటి వారిని సంఘ బిడ్డల మీద ఉంచమడుగుతున్నానయ్యా. దేవా ఈ భారభరితమైన నిమిత్తం జరుగుతున్న కోరికలోనైనా ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదయ్యా, ఏ వారు కూడా నశించుకోవడానికి ఇష్టం లేదయ్యా. ప్రతి ఒక్కరిని మీరే మార్చమడుగుతున్నానయ్యా. సంఘ బిడ్డలు కూడా మీరు దీవించునైనా, నీ బిడ్డ చేస్తున్న పరిచయాలు మీరు దీవించండి, మీరు ఆశీర్వదించునైనా, నీ ఆశలు పక్షులైనా అయ్యా ఎంతగానో నా తల్లి మీరే కార్యాలు జరిగించండి. ఇదిగో నా తల్లి గత రోజు నేను మాట్లాడుకుంటేనైనా సంఘ బిడ్డలు సహకరిస్తున్నా ఒక చక్కని మాట చెప్పారయ్యా. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదకరంగా మీరు మార్చమడుగుతున్నానయ్యా. నీ ఆశల పక్షులకు మీరే కార్యం జరిగించినైనా ఈ ప్రార్థన ద్వారా నూతనమైన కార్యాలు జరిగించండి, భయంకరమైన కార్యములు జరిగించండి. మరి ముఖ్యంగానైనా ఒక్కరిని తప్పించబడాలయ్యా, ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడాలయ్యా. ఈ గుడికి అనంతరములైనా అయ్యా నీ దాసులో ఒక శుభవార్తలను మేము వినాలయ్యా. మేమందరూ విని మరొకసారి కలుసుకుని సంధించే భాగ్యము దయచేసి అడుగుతున్నాం. విన్న మాటలు వ్యక్తంగా పోకుండా మా అందరూ నీరు కట్టే ఫలితాలు కొరకు చూపి నా తర్వాత నిలబడుతున్న నీ దాసుని కూడా ఏ ఆత్మ నిలబెట్టి మీరే వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలు. ఇటు అవకాశం ఇచ్చిన దైవజనులు కూడా వందనాలు. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. చక్కని పాట పాడుకుందండి. గుండె చెదరిన వారిని ఆదరించు దేవుడా, గుడు చెదరిన పక్షులు చేరదీసినాడుడా. గుండె చెదరిన వారిని ఆదరించు దేవుడా, గుడు చెదరిన పక్షులు చేరదీసినాడుడా. త్యాగశీలుడా నీ కృపణాలయా, నా హృదయ పాలకా స్తోత్రమేసయ్యా. త్యాగశీలుడా నీ కృపణాలయా, నా హృదయ పాలకా స్తోత్రమేసయ్యా. చెదరిన వారి ఆదరించు దేవుడా, లోకమని అరజయ పారమాయను బహుదూరమాయను, నా పుట్ట నిండ వేదనలి నిందయోడెను చింతించుచుండెను. లోకమని అరజయ పారమాయను బహుదూరమాయను, నా పుట్ట నిండ వేదనలి నిందయోడెను చింతించుచుండెను. కన్నీరే నాకు రక్తస్నానమాయెను, కన్నీరే నాకు రక్తస్నానమాయెను. దిక్కులేక నా బ్రతుకు దీనమాయెను,
గుండె చెదరిన వారు